ఎస్ఎస్ రాజమౌళి ఈ మాట అన్న తర్వాత చాలామంది ఇంటర్వ్యూవర్స్ రాకింగ్ స్టార్ యష్ని క్వశ్చన్ అడిగారు. ఏంటి సార్ మీరు ఇంత పెద్ద స్టార్ అయ్యాక కూడా మీ డాడీ డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్తే ఎస్ఎస్ రాజమౌళి అది 4 ఏళ్ల క్రితంది గురించి చెప్పాడు. 2013 గురించి చెప్పాడు. 2014, 15, 16, 17 5 ఇయర్స్ కిందంట ముచ్చట చెప్పాడు. అప్పుడు నేను పెద్ద యాక్టర్ అయిన తర్వాత కూడా మా డాడీ అంటే అప్పుడు తెలుగు, తమిళ్ ఇక్కడ తెలియదు అనుకోండి, కన్నడ ఇండస్ట్రీలో నేను పెద్ద యాక్టరే అప్పుడు చెప్పాను. నేను ఇంత పెద్ద యాక్టర్ అయ్యాను కదా నాన్న, నువ్వు మానేయొచ్చు కదా అంటే ఇలా చెప్పాడన్నాడు. దాని తర్వాత ఇప్పుడు రిటైర్ అయిపోయి మాతో సంతోషంగా ఉన్నాడండి అని చెప్పారు. అండ్ రాకింగ్ స్టార్ యష్ కూడా నేను కూడా మా నాన్నలాగా నాకు ఎంత ఏజ్ అయిపోయినా కూడా యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. అండ్ దిస్ షోస్ ద రాకింగ్ స్టార్ యష్ డెడికేషన్ టు ఫిల్మ్స్ అండ్ ఆయన లైఫ్ స్టైల్కి వెళ్ళి మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆయనను చూసి మీరు కూడా ఆయనలాగా యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా లైఫ్లో అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి.